హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, ఈ వ్యక్తి ఒక్కసారైనా సరే మీ సైడ్ నుంచి ఆలోచించి మారే ప్రయత్నం చేయడం కానీ, ఆర్ మీ విషయంలో ఏదైనా డెసిషన్ తీసుకోవడం కానీ చేస్తారా? అసలు అంటే ప్రతి మనిషి కూడా వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకుంటారు. ఆర్ వాళ్ళ వైపు నుంచి వాళ్ళు ఆలోచించుకుంటారు కానీ, ఎదుటి వ్యక్తుల వైపు నుంచి ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. సో, అలా ఉన్నవాళ్ళేంటంటే చాలా వరకు గొడవలు రాకుండా చూసుకుంటారు. ఆర్ వాళ్ళిద్దరి మధ్యలో ఏమైనా డిస్ప్యూట్స్ ఉన్నా ఆర్ కొంత సిట్యుయేషన్స్ బాలేకపోయినా సరే ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి సైడ్ నుంచి ఆలోచిస్తారో దాని ప్రకారంగా కొన్ని డెసిషన్స్ తీసుకోవడం చేస్తారు. ఇద్దరికీ ఇబ్బంది ఉండకుండా. సో, చాలా మందిలోనేంటంటే ఆ రకంగా ఆలోచించే లక్షణం అనేది ఉండదండి. సో, అసలు మరి మీ వ్యక్తి అలా ఆలోచించే అవకాశం ఉందా? ఆర్ వాళ్ళ కోసమే వాళ్ళు ఆలోచించుకుంటారా? అసలు వాళ్ళ ఆలోచనలనేవి ఏ విధంగా ఉంటాయి? వాళ్ళు తీసుకునే డెసిషన్స్ అనేవి అంటే ఏది బేస్ చేసుకొని తీసుకుంటారు అనేదైతే ఈరోజు రీడింగ్‌లో చూద్దాం. సో, రీడింగ్‌లోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ రెండూ ఉంటాయి. సో, మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. అది మీ అట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి రెడ్ ఫెదర్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి బ్లూ ఫెదర్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి పింక్ ఫెదర్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారో అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. ఎవరైతే ఈ రెడ్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. ఈ వ్యక్తి ఒక్కసారైనా సరే మీ వైపు నుంచి ఆలోచించి మారే ప్రయత్నం చేస్తారా? ఆర్ మీ వైపు నుంచి ఆలోచించి ఏదైనా డెసిషన్స్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయా? అనేదైతే చూద్దాం. సో, అసలు యూనివర్స్ మీకేం చెప్తుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి అనేది కూడా చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఈ వ్యక్తికి మీకు అయితే మంచి కనెక్షనే ఉందండి. యాక్చువల్‌గా ఈ వ్యక్తి ఏ టైప్ అంటే థింగ్స్ అనేవి ఎప్పుడూ కూడా వీళ్ళ ఫేవర్‌లో ఉండాలి. ఆర్ వీళ్ళ కంట్రోల్‌లో ఉండాలి అని అనుకునే టైపు. సో, అందుకే ఈ వ్యక్తులేంటంటే ఎవరిని అంత ఈజీగా ట్రస్ట్ చేయరు. ఆర్ ఎవరికీ అంత ఈజీగా ఛాన్స్ ఇవ్వరు. అంటే వీళ్ళు మీ వైపు నుంచి ఆలోచించకపోయినా సరే పెద్ద ఆశ్చర్యంగా ఏం లేదండి. అలా అని చెప్పి వ్యక్తులు టాక్సిక్ కూడా కాదు. కాకపోతే వ్యక్తులు ఎలా అనుకుంటారంటే ప్రతీదీ కూడా వీళ్ళు అనుకున్నట్టుగా జరగాలి. ఆర్ వీళ్ళకేంటంటే కన్వీనియంట్‌గా ఉండాలి అని అనుకుంటారు. సో, ఎక్కడైనా సరే వీళ్ళ ఫేవర్‌లో కానీ థింగ్స్ జరగకపోయినా ఆర్ వీళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా అవ్వట్లేదు అని వాళ్ళకి అర్థమైనా సరే వాళ్ళేంటంటే అంత ఈజీగా ఛాన్స్ తీసుకునే టైప్ కాదని చెప్పొచ్చండి. అంటే ఎదుటి వ్యక్తుల వైపు నుంచి ఆలోచించరు అని కాదు కానీ, యాక్చువల్‌గా వ్యక్తులేంటంటే సిట్యుయేషన్స్ అన్నీ వీళ్ళ కంట్రోల్‌లో ఉండాలి అనుకునే టైపు. వీళ్ళకేంటంటే థింగ్స్ ఈజీగా వర్కౌట్ అవ్వాలి అనుకునే టైపు. ఈవెన్ ఈ వ్యక్తులు కూడా ఏంటంటే ఎలా అంటే కొన్ని సిట్యుయేషన్స్‌లో ఇంటర్ఫియర్ అవుతారు. ఆర్ కొంతమంది వ్యక్తులతోని కనెక్షన్స్ పెంచుకుంటారు. వీళ్ళు కంట్రోల్ చేయగలరు. ఆర్ వీళ్ళు హ్యాండిల్ చేయగలరు అనుకుంటేనే అలా ఇన్వాల్వ్ అవుతారండి. ఆర్ కనెక్షన్స్ పెంచుకుంటారు అని చెప్పొచ్చు. అదే వీళ్ళేంటంటే కంట్రోల్ చేయలేరు. వీళ్ళకి కష్టము. ఎందుకంటే మీరు కంట్రోల్ చేసే టైపు అని అనిపిస్తే వెంటనే వాళ్ళేంటంటే ఆ ఛాన్స్ తీసుకోవడానికి చూడరు. ఈవెన్ పాస్ట్‌లో మీ రిలేషన్‌షిప్ కోసం చూసినా సరే, ఈ వ్యక్తులు ఏంటంటే మిమ్మల్ని హ్యాండిల్ చేయగలరు అని బిలీవ్ చేశారండి. అండ్ వాళ్ళనుకున్నట్టుగా మీరుంటారు. ఆర్ థింగ్స్ ఏంటంటే ఎప్పుడు వాళ్ళనుకున్నట్టే వర్కౌట్ అవుతాయి అని వాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేశారు. అండ్ ఈ రిలేషన్‌షిప్‌ని హ్యాండిల్ చేయగలరు అని బిలీవ్ చేశారు కాబట్టే వీళ్ళేంటంటే మీతో పరిచయం పెంచుకోవడం కానీ, మీతో కనెక్షన్ డెవలప్ చేసుకోవడం కానీ, మొత్తానికి మీ రిలేషన్‌షిప్ అనేది బ్యాలెన్స్‌డ్‌గా ఉంది. బట్ ఒకవేళ మీరు ఏదైనా మీ ఒపీనియన్ చెప్పి, మీరేదైనా సరే ఇలానే అవ్వాలి అని కానీ గట్టిగా పట్టుకొని కూర్చుంటే, వీళ్ళేంటంటే వినే రకం అయితే కాదండి. ప్లస్ ఇక్కడ ఇంకొకటేంటంటే, ఇప్పుడు కూడా ఈ వ్యక్తులు వాళ్ళు కరెక్ట్‌గానే థింక్ చేస్తున్నాం అనుకుంటున్నారు. వాళ్ళ ఆలోచనల వల్ల థింగ్స్ అనేవి బెటర్ అవుతాయని వాళ్ళు అనుకుంటున్నారు. మీ వైపు నుంచి ఆలోచనలు అనేసరికి ఎలా ఉందంటే, వాళ్ళు ఒకటేనండి.
వాళ్ళు కరెక్ట్‌గా థింక్ చేస్తారు. వాళ్ళేదైనా సరే ఒక రైట్ డెసిషన్ తీసుకుంటారు. సో, వాళ్ళలాంటి డెసిషన్స్ తీసుకుంటారు కాబట్టి, రిలేషన్‌షిప్‌లోకి ఎలా అయినా హ్యాపీనెస్‌ని తీసుకురాగలరు. ఆర్ రిలేషన్‌షిప్ అనేది ఎలా అయినా సరే బ్యాలెన్స్ చేయగలరు అనుకునే ఆ టైప్ ఆఫ్ మైండ్‌సెట్ అండి. ఈవెన్ మీ ఇద్దరి మధ్యలో ఇప్పుడు సిట్యుయేషన్స్ బాలేకపోయినా సరే, ఈ వ్యక్తి ఏంటంటే, వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఆలోచించినప్పుడు వాళ్ళు చేస్తుంది కరెక్టే అని బిలీవ్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు అంటే ఇలా చేయడం వల్లే రిలేషన్‌షిప్ అనేది ఏ రోజైనా బెటర్ అవుతుంది అని అనుకుంటున్నారు. అంతేకాని మీ వైపు నుంచి ఆలోచించడం అంటే అది కొంచెం వాళ్ళకి కష్టమనే చెప్పాలి. అలా అని చెప్పి వీళ్ళేంటంటే పర్సనల్‌గా మీకోసం బ్యాడ్‌గా అనుకోవట్లేదు. ఆర్ అంటే మీతో కలవకూడదు, లేకపోతే మీతో ఉండకూడదు అని కూడా ఎక్కడ అనుకోవట్లేదండి. వాళ్ళకేంటంటే మీతో ఉండాలనేదే అసలైన కోరిక. అండ్ థింగ్స్ అనేవి బెటర్ అవ్వాలి అనేది వాళ్ళకి మనసులో ఉంది అని చెప్పొచ్చు. వాళ్ళకెందుకో కానీ ఈ రిలేషన్‌షిప్ అనేది ఇంకా ఒక ఫ్రెష్ వేలో బిగిన్ అవుతుంది అనే ఆ హోప్ ఉంది. ఆర్ వాళ్ళు బిగిన్ చేయగలరు అనే ఆ కాన్ఫిడెన్స్ ఉంది. వ్యక్తులేంటంటే ఎమోషనల్ అట్ ద సేమ్ టైమ్ ప్యాషనేట్ అని చెప్పొచ్చు. సో, వాళ్ళేంటంటే ఇంకొకళ్ళని ట్రస్ట్ చేసి ఆర్ ఇంకొకళ్ళ మీద డిపెండ్ అయ్యి ఏ డెసిషన్స్ తీసుకోవడం అనేది జరగదు. అలా అని చెప్పి రాంగ్‌గా ఆలోచిస్తారని కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఈ వ్యక్తులేంటంటే ఇంకో వ్యక్తి సైడ్ నుంచి ఆలోచించకపోవడానికి ఒకటే రీజన్ అండి. అదేంటంటే వాళ్ళ మైండ్‌తోని థింక్ చేసి అండ్ వీళ్ళ మైండ్‌తో కూడా థింక్ చేస్తే అక్కడ థింగ్స్ అనేవి కాంప్లికేట్ అయిపోతాయనేది వాళ్ళ బిలీఫ్. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఒక సిట్యుయేషన్ పరంగా వాళ్ళొకలా ఆలోచిస్తారు. అండ్ ఇంకొక వ్యక్తి ఇంకోలా ఆలోచిస్తారు. సో, ఇప్పుడు ఈ 2 ఆలోచనలు ఒక చోటకు వస్తే ఏమవుతుందంటే మేబీ అవి మ్యాచ్ అవ్వకపోవచ్చు. ఒక్కొక్కళ్ళ ఆలోచనలు ఒక్కొక్కలా ఉండొచ్చు. సో, దీనివల్ల ఏమవుతుందంటే ఆలోచన రానంత వరకేనండి. బట్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుందంటే మనుషులేంటంటే కన్‌ఫ్యూజన్‌లో పడిపోతారు. సో, ఈ వ్యక్తి కూడా ఏంటంటే, ఇప్పుడు సపోజ్ వాళ్ళకి ఒక రకమైన ఆలోచన ఉంది. ఇప్పుడు మీకు ఇంకో రకంగా ఉంది. సో, ఇప్పుడేంటంటే, ఒకవేళ వాళ్ళు మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తే, మేబీ వాళ్ళేంటంటే కరెక్ట్‌గా డెసిషన్ తీసుకోలేకపోవచ్చు. వాళ్ళొక కన్‌ఫ్యూజన్‌లో ఉండిపోవచ్చు. సో, అది వాళ్ళ ఒపీనియన్ అండి. వీళ్ళేంటంటే కొంచెం చైల్డిష్‌గానే థింక్ చేస్తున్నారు మీ విషయంలో. అది నిజమేని. బట్ చైల్డిష్‌గా థింక్ చేసినంత మాత్రాన వాళ్ళేంటంటే మీకేదో ప్రాబ్లమ్ క్రియేట్ చేయాలి అని అనుకోవట్లేదు. ఆర్ మీ విషయంలోనేంటంటే వాళ్ళు ఆ టాక్సిసిటీ అనేది చూపించాలి అని అనుకోవట్లేదు. వాళ్ళకి జెన్యూన్‌గానే మీరు కావాలి. అండ్ మీ వైపు నుంచి ఆలోచనలనేవి కూడా ఎలా అనిపిస్తున్నాయంటే వాళ్ళకి, వాళ్ళు కూడా మమ్మల్ని కావాలనే కోరుకుంటున్నారు కదా! అంటే ఇక్కడ ఒకవేళ మీరు ఈ వ్యక్తిని వద్దు అని అనుకున్నా సరే, ఆ వ్యక్తి ఏంటంటే వాళ్ళ ఆలోచనలే మీ ఆలోచనలా ఫీల్ అవుతున్నారు. అది కూడా ఇక్కడ ప్రాబ్లమేనండి. అలా అని చెప్పి వ్యక్తి మీ ఒపీనియన్ తీసుకోకుండా ఆర్ మీ ఇంట్రెస్ట్ తెలుసుకోకుండా యాక్షన్ కూడా తీసుకోరు. చాలా తెలివైన వ్యక్తులండి. అంత ఈజీగా వీళ్ళనేంటంటే గెస్ చేయడానికి లేదు. అప్పుడప్పుడు కాంప్లికేటెడ్‌గా థింక్ చేస్తుంటారు. బట్ ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తులు మంచివాళ్ళండి అంతే. వాళ్ళ నుంచి అయితే మీకు పర్సనల్‌గా ప్రాబ్లమ్ ఏం రాదు. జస్ట్ మెచ్యూర్డ్‌గా థింక్ చేస్తాం అనుకునే చైల్డిష్ పర్సన్స్ అని చెప్పొచ్చు. అంటే కొంత చిన్న పిల్లల మనస్తత్వం లాంటిది. అలా అని చెప్పి మనసులోనేంటంటే ఏదో పెట్టుకొని ఇంకేదో చెయ్యాలి అనుకునే రకం కూడా కాదు. ఏదైనా సరే థింగ్స్ వర్కౌట్ అవ్వాలి. ఆర్ వాళ్ళేంటంటే థింగ్స్‌ని బెటర్ చేసుకోవాలి అనుకుని అలాంటివి చేస్తుంటారు. సో, నేనైతే ఇక్కడ ఒకటే చెప్తానండి. ఈ వ్యక్తులు వాళ్ళ మైండ్‌తో థింక్ చేసినా ఆర్ మీ వైపు నుంచి ఆలోచించి థింక్ చేసినా సరే, వాళ్ళైతే మాత్రం ఈ రిలేషన్‌షిప్‌లోని మీకైతే అన్ని రకాలుగా పాజిటివ్ వైబ్స్ ఇవ్వాలనేదే వాళ్ళ ఉద్దేశం కానీ, మిమ్మల్ని ప్రాబ్లమ్‌లో పెట్టాలి అని వాళ్ళైతే ఎక్కడా అనుకోవట్లేదు. బట్ ఒకటండి, మేబీ ఈ రిలేషన్‌షిప్ అనేది మళ్ళీ ఒక న్యూ వేలో బిగిన్ అయితే డెఫినిట్‌గా మీకున్న వర్రీస్ కానీ, మీకున్న ప్రాబ్లమ్స్ కానీ మీరు చెప్పొచ్చండి. ఆ వ్యక్తికి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నం చేయండి. అన్నీ ఒకేసారి కాదు. స్లోగా ఒకటి తర్వాత ఒకటి అలా చెప్పే ప్రయత్నం చేస్తే ఫ్యూచర్‌లో మాత్రం వీళ్ళు కొంత మారడానికి అవకాశం ఉంది. లైక్ మీ వైపు నుంచి ఆలోచించే ప్రయత్నాలైతే చేస్తారు. ఇప్పుడు కూడా వీళ్ళేంటంటే మీకోసం బ్యాడ్‌గా అనుకోవట్లేదు కాబట్టి ఆర్ మీ విషయంలో బ్యాడ్ చెయ్యాలి అని అనుకోవట్లేదు కాబట్టి సో, ప్రాబ్లమ్ అయితే ఏం లేదండి. అండ్ యూనివర్స్ అసలు మీకేం అడ్వైస్ ఇస్తుందో చూద్దాం. హ్మ్. సో, నాకు తెలిసినంత వరకు ఈ వ్యక్తి పరంగా మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టారండి. అంటే మీ సైడ్ నుంచి మీరు వీళ్ళ కోసం అన్ని ప్రయత్నాలు చేశారని చెప్పొచ్చు. ఆర్ వీళ్ళకి మీరు అర్థం అవ్వడం కోసం అని చెప్పి చాలా కష్టపడ్డారు అని చెప్పొచ్చు.
సో, ఇంక మీరిక్కడ చేయడానికైతే ఏం లేదండి. జస్ట్ పాజిటివ్‌గా ఉండండి. ఈ రిలేషన్‌షిప్ మీరనుకున్న విధంగా మారుతుంది అని మీరు బిలీవ్ చేయండి. అండ్ ఈ వ్యక్తి కూడా మీ వైపు నుంచి ఆలోచించడం స్టార్ట్ చేస్తారనే బిలీవ్ చేయండి. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ఈ వ్యక్తులు ఎప్పుడూ కూడా మీకోసం బ్యాడ్‌గా అనుకోలేదండి. వాళ్ళకి మీకు అసలు వైబ్స్ పాస్ట్‌లో మ్యాచ్ అయ్యిందా, మీ ఇద్దరికీ ఏంటంటే ఆ టైప్ ఆఫ్ కనెక్షన్ అనేది ఉంది అని వాళ్ళు ఫీల్ అయ్యారు కాబట్టే. వాళ్ళెలా అంటే మీ ఇద్దరి మధ్యలోని ఆ మ్యాజిక్ అనేది ఉందని వాళ్ళు బిలీవ్ చేశారండి. అందుకే వాళ్ళేంటంటే ఇక్కడి వరకు వచ్చారని చెప్పొచ్చు. సో, ఈ విషయంలో నేంటంటే మీరు పెద్దగా చేయాల్సిందైతే ఏం లేదండి. జస్ట్ పాజిటివ్‌గా ఉండడం మాత్రమే మీరు చేయాలి. అండ్ ఈ వ్యక్తిపరంగా మీకు ఫ్యూచర్‌లో పాజిటివ్ వైబ్స్ వస్తాయి. మీ రిలేషన్‌షిప్ బెటర్ అవుతది అని మీరు బిలీవ్ చేయడం మాత్రమే చేయాలి. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే యూనివర్స్ మీకు పెద్దగా గైడెన్స్ ఏమి ఇవ్వట్లేదండి. ఈ వ్యక్తులు అంటే అంత పాజిటివ్‌గా థింక్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. సో, దానివల్ల యూనివర్స్ ఏంటంటే మీకు పెద్ద గైడెన్స్ ఏమి ఇవ్వట్లేదు. జస్ట్ పాజిటివ్‌గా ఉండండి. అండ్ రిలేషన్‌షిప్ ఏంటంటే మీరనుకున్న విధంగా మారుతుంది. ఆ వ్యక్తి ఏంటంటే మీ వైపు నుంచి ఆలోచించకపోయినా పర్వాలేదు. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్‌గానే థింక్ చేసే టైపు. అప్పుడప్పుడు కొంచెం ఇమ్మెచ్యూర్‌గా బిహేవ్ చేస్తుంటారు. అప్పుడప్పుడు అంటే ఏవో ఆలోచిస్తుంటారు. అది ప్రాబ్లమే. కానీ అంత పెద్ద ప్రాబ్లమ్ అయితే కాదు. ఈవెన్ అది ప్రాబ్లమ్ అయినా సరే వాళ్ళకి మళ్ళీ ఎలా సార్ట్ ఔట్ చేయాలో తెలుసు. ఒకవేళ వాళ్ళు సార్ట్ ఔట్ చేయలేకపోతే ఎవరో ఒకళ్ళని ఇంటర్ఫియర్ చేసైనా సరే దాన్ని ఎలా అయినా సరే వర్కౌట్ చేసుకుంటారు. ఆ టైప్ ఆఫ్ మైండ్‌సెట్ వాళ్ళకుంది. సో, మీరేంటంటే ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ వ్యక్తి ఫ్యూచర్‌లో మీ సైడ్ నుంచి ఆలోచిస్తారు. మీకు థింగ్స్ వర్కౌట్ అయ్యేలా చేస్తారు అని మాత్రమే మీరు బిలీవ్ చేయండి అన్నట్టుగా ఇక్కడ యూనివర్స్ చెప్తుంది. సో, నేను కూడా మీకు చెప్పేదేంటంటే ఈ వ్యక్తి మంచిగానే ఉంటారండి మీతో. వాళ్ళు మీకోసం ఆలోచించినా, ఆలోచించకపోయినా సరే, వాళ్ళు మీ విషయంలోనేంటంటే, ఆ లవ్‌ని చూపించాలనే అనుకుంటున్నారు. సో, ఇదైతే ప్రాబ్లమ్ కాదండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ బ్లూ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. ఈ వ్యక్తి ఒక్కసారైనా సరే మీ వైపు నుంచి ఆలోచించే ప్రయత్నం చేస్తారా? ఆర్ మీ వైపు నుంచి ఆలోచించి మారే ప్రయత్నం కానీ, లేకపోతే ఏదైనా ఒకటి డెసిషన్ తీసుకోవడం కానీ చేస్తారా? అసలు చూద్దాం. వాళ్ళ ఆలోచనలు ఏంటి? అసలు యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తి ఏంటంటే, పాస్ట్‌లో మీ వైపు నుంచి ఆలోచించే ప్రయత్నం చేశారండి. వాళ్ళేంటంటే, వాళ్ళ కోసమే వాళ్ళు సెల్ఫిష్‌గా ఆలోచించుకొని, వాళ్ళేంటంటే సెల్ఫిష్‌గా కొన్ని డెసిషన్స్ తీసుకున్నట్టుగా నాకైతే అనిపించట్లేదు. మీ వైపు నుంచి చాలా వరకు ఆలోచించే ప్రయత్నం చేశారు. అది వాళ్ళకి కష్టమైనా, లేకపోతే కొంత ఇబ్బందిగా ఉన్నా సరే అంటే మనం ఇష్టపడుతున్నాం కదా! లేకపోతే మనకి ఈ వ్యక్తితో ఒక రిలేషన్‌షిప్ ఉంది కదా! సో, మనం వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచిస్తే మంచిది. ఎందుకంటే అనవసరంగా అంటే గొడవలు పెట్టుకోవడం ఆర్ ఏదో నెగటివిటీ అనేది స్ప్రెడ్ చేయడం అది కరెక్ట్ కాదు అని వీళ్ళేంటంటే చాలా వరకు బిలీవ్ చేశారండి. అండ్ అలా ఆలోచించారని కూడా చెప్పొచ్చు. ఆలోచించలేదు అని చెప్పడానికైతే ఏం లేదు. కాకపోతే ఈ వ్యక్తి అలా ఆలోచించిన తర్వాత కూడా వాళ్ళకెందుకో కానీ సిట్యుయేషన్స్ బెటర్ అవ్వలేదని చెప్పొచ్చండి. ఇంకా కాంప్లికేట్ అయిపోవడమో, లేకపోతే మొత్తానికి అక్కడ ఏదో కానీ అనుకుంది అనుకున్నట్టుగా వర్కౌట్ అవ్వలేదు. సో, ఈ వ్యక్తులు ఏంటంటే మళ్ళీ కూడా ఒక కన్‌ఫ్యూజన్‌లో పడిపోయారు. అంటే వాళ్ళెలా ఫీల్ అయ్యారంటే ట్రాప్ అయిపోయినట్టుగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే మేబీ వాళ్ళు వాళ్ళ కోసమే ఆలోచించుకొని వాళ్ళకేమనిపిస్తుందో అది చేసుంటే అట్‌లీస్ట్ వాళ్ళు రిగ్రెట్ అయ్యేవాళ్ళు కాదు. బట్ మీ వైపు నుంచి ఆలోచించి అంటే అనుకున్నది అవ్వక అలా అని చెప్పి వాళ్ళు అనుకున్నది చేయక అంటే మనుషులు ఎలా అంటే ఒక కాంప్లికేటెడ్ సిట్యుయేషన్‌లోకి వెళ్ళిపోయారండి. వాళ్ళేంటంటే ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అయ్యారు. అంటే ఇంకా వాళ్ళకి ఏ దారి కనిపించినట్టుగా అనిపించడం అయితే జరిగింది. అంటే క్లియర్‌గా ఒక డెడ్ ఎండ్‌నయితే ఈ వ్యక్తులు ఫీల్ అయినట్టుగా ఇక్కడ క్లియర్‌గా నాకు అర్థమవుతుంది. సో, ఈ వ్యక్తులు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారంటే వాళ్ళకి థింగ్స్ వర్కౌట్ అయితేనే వాళ్ళు మీ వైపు నుంచి ఆలోచించాలనుకుంటున్నారు. అంటే ఎలా చెప్పాలంటే, ఇప్పుడు ఈ వ్యక్తి వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకున్నారనుకోండి. డెఫినిట్‌గా వాళ్ళకి నచ్చిన పని చేస్తారు. ఆర్ వాళ్ళు ఎలా అనుకుంటే అలా ముందుకు వెళ్తారు. సో, దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినా వాళ్ళు రిగ్రెట్ అవ్వరు. ఎందుకంటే అది వాళ్ళు తీసుకున్న డెసిషన్ అండ్ వాళ్ళ కోసం వాళ్ళు చేస్తుంది. సో, ఏ ప్రాబ్లమ్ ఉండదు. బట్ ఇప్పుడు మీ వైపు నుంచి ఆలోచించి ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నా ఆర్ మీ వైపు నుంచి ఆలోచించి ముందుకు వెళ్తే, ఇప్పుడు వాళ్ళకి దానివల్ల లాస్ అయితే
అది వాళ్ళు తీసుకోవడానికి సిద్ధంగా లేరండి. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే డెఫినెట్‌గా మనకి ఈ వ్యక్తి సైడ్ నుంచి ఆలోచిస్తే బెనిఫిట్ ఉంటేనే ఆలోచిద్దాం అనే ఆ మైండ్ సెట్‌కి వచ్చేసారండి. వ్యక్తులేంటంటే చాలా తెలివిగా ఆలోచించడం స్టార్ట్ చేశారు. యాక్చువల్‌గా పాస్ట్‌లో కొంచెం ఇబ్బంది పడ్డారు కాబట్టి, ఇప్పుడు వాళ్ళ ఆలోచనలైతే ఇలా ఉన్నాయి. వాళ్ళేమనుకుంటున్నారంటే, ఒకవేళ ఈ వ్యక్తి వైపు నుంచి మనం ఆలోచించినా ఆర్ ఏదైనా డెసిషన్ తీసుకున్నా అది మనకు బెనిఫిట్ అవుతుంది. దానివల్ల మనం ఏంటంటే హ్యాపీగానే ఉంటాం. ఆర్ మనం ఏంటంటే ఒక టైట్ స్పాట్‌లో ఉండం అని చెప్పి ఆ టైప్ ఆఫ్ క్లారిటీ వీళ్ళకి వస్తే డెఫినిట్‌గా వాళ్ళేంటంటే మీ వైపు నుంచి ఆలోచించడానికి సిద్ధమేనండి. వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ లేదు. అంటే ఈ వ్యక్తులేంటంటే నార్సిస్ట్ టైప్ అయితే కాదు. వాళ్ళు అంటే ఇలా ఉన్నా పర్వాలేదు. ఎందుకంటే అది మనకి బెనిఫిట్టే కదా! సో, ప్రాబ్లమ్ ఏముంది అని ఇలా అనుకుంటారండి. వ్యక్తులేంటంటే పుట్టినప్పటి నుంచే చాలా తెలివైన వాళ్ళు. ఆలోచనలు కూడా చాలా తెలివిగా ఉంటాయి. కాకపోతే మనుషులేంటంటే ఎవరినైనా నమ్మారంటే తొందరగా మోసపోతుంటారు. సో, దానివల్ల వాళ్ళేంటంటే ఎవరిని అంత ఈజీగా నమ్మడానికి ప్రయత్నం చేయరు. బట్ పాస్ట్‌లో మాత్రం మీ విషయంలో చాలా నమ్మకం అయితే పెట్టుకున్నారండి. కాకపోతే అలా పెట్టుకున్నా సరే వాళ్ళొక టైట్ స్పాట్‌లో ఉండిపోవడం అనేది జరిగింది. సో, వ్యక్తులు ఇప్పుడు అందుకే ఈ రకంగా ఆలోచించడం స్టార్ట్ చేశారని చెప్పొచ్చు. అదే అలా అయితే వాళ్ళు 100% వాళ్ళివ్వడానికి సిద్ధమేనండి. బట్ ఈ విషయంలోనేంటంటే, మీరు అంటే ఇప్పుడు వాళ్ళేదైనా ఒకటి మీ వైపు నుంచి ఆలోచించాలి అని అనుకోండి. అంటే మీరు కూడా వాళ్ళకేంటంటే 100% ఎష్యూరెన్స్ ఇవ్వాలి. ఆర్ మీ సైడ్ నుంచి మీరేంటంటే వాళ్ళకి సిట్యుయేషన్స్ ఇలా ఉన్నాయి కదా! సో, అందుకే ఇలా ఆలోచించి ఇలా ఏదైనా చేస్తే బావుంటుంది కదా! అని మీరు చెప్పినప్పుడు కూడా వాళ్ళకి ఆ విషయంలో కొంత క్లారిటీ ఉంటేనే వాళ్ళేంటంటే ఆ ప్రామిస్ అనేది మీకు చేయగలరండి. ఈవెన్ ఈ వ్యక్తులేంటంటే ఒకవేళ మీ వల్ల వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. మీ వల్ల థింగ్స్ వర్కౌట్ అవుతాయి. మీ సైడ్ నుంచి ఆలోచిస్తే వాళ్ళు అనుకుంది వాళ్ళు సాధిస్తారు అని వాళ్ళకి తెలిసినా సరే, మీకేంటంటే వాళ్ళు వెంటనే ఆ ప్రామిస్ చేయరండి. మీకు వెంటనే ఆ కమిట్మెంట్ అనేది వాళ్ళివ్వరు. ఎందుకివ్వరంటే, ఒకవేళ మీకు వాళ్ళు మీ సైడ్ నుంచి ఆలోచించి డెసిషన్ తీసుకున్నారు అనే కమిట్మెంట్ ఇచ్చేస్తే, తర్వాత మేబీ మీరు మ్యానిప్యులేట్ చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆర్ వాళ్ళేమో అది చేయలేకపోతే, లాస్ట్‌లో అది వర్కౌట్ అవ్వకపోతే, మీరు వాళ్ళని బ్లేమ్ చేస్తారు కదా! సో, ఈ వ్యక్తి ఏంటంటే ఆలోచిస్తారు అండ్ చెప్తారు. చూద్దాం. ఇలా అవుతదా? కష్టమే కానీ ఏమోలే అనని ఇలా ఏంటంటే 100% క్లారిటీతో మీకు ఏది కూడా చెప్పరండి ఈ వ్యక్తులు. ఎందుకంటే చెప్పరు, అది అవుతుందో లేదో వాళ్ళకి తెలీదు కదా! మీ వైపు నుంచి డెసిషన్ తీసుకుంటారో లేదో, ఈవెన్ డెసిషన్ తీసుకున్నా సరే అది వాళ్ళు చేయగలరో లేదో, ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళేంటంటే మీకు అన్నీ కూడా చెప్పరండి. వాళ్ళెలా ఆలోచిస్తారంటే, చెప్పకపోతేనే మంచిది. చెప్తే మ్యానిపులేట్ అయిపోతాం. ఆర్ అసలు ముందు మనం చేయగలమో లేదో. మనుషులేంటంటే వాళ్ళ ఇన్నర్ స్ట్రెంగ్త్‌ని ఎక్కువ ట్రస్ట్ చేయలేరు. కాన్ఫిడెంట్ పర్సనే కానీ కొన్ని సిట్యుయేషన్స్ అనేవి 50, 50 అయినప్పుడు చెప్పలేరు కదా! సో, అదే ఇక్కడ అని చెప్పొచ్చు. బట్ ఏదైనా సరే వ్యక్తి మాత్రం వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళు తెలుసుకొని డెఫినిట్‌గా వాళ్ళు చేస్తారండి. నేనిక్కడ చెప్తున్నాను కదా! మీరు ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు అది వాళ్ళకి బెనిఫిట్ అయ్యే వేలో కానీ మీరు చెప్తే ఆర్ అది వాళ్ళకి అంటే వర్కౌట్ అవుతుంది అనే వేలో కానీ చెప్తే డెఫినిట్‌గా వ్యక్తులేంటంటే చేయడానికి ముందుకు వస్తారండి. వాళ్ళు ఆలోచించుకుంటారు. ఆలోచించుకున్న తర్వాత డెఫినిట్‌గా వాళ్ళ వైపు నుంచి వాళ్ళు ప్రయత్నాలైతే చేస్తారు. అది మీకు చెప్పకపోయినా సరే మీ వెనక మాత్రం అది జరుగుతుంటది. సో, ఈ వ్యక్తితో మీరు మంచిగా ఉండి వీళ్ళకి మంచిగా అర్థమయ్యేలా చెప్తే చాలు. మీ సైడ్ నుంచి మీరు ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. అండ్ చూద్దాం ఇంకా యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో ఈ సిట్యుయేషన్ పరంగా. హ్మ్. సో, నాకేమనిపిస్తుందంటే, మీరు చాలా చాలా సఫర్ అయ్యారండి. ఈ రిలేషన్‌షిప్‌లోని ఆర్ ఈ వ్యక్తిపరంగా మీకేంటంటే, చాలా ఇబ్బందులైతే క్రియేట్ అయ్యాయి. అండ్ మీరేంటంటే, వాటిని ఫేస్ చేయడం అనేది కూడా మీకు కష్టంలా అనిపించింది. ఏదైనా సరే గివ్ అప్ చేయకూడదు అని చెప్పి మీ వైపు నుంచి మీరు అన్ని ప్రయత్నాలు చేశారు. ఈ వ్యక్తికి అర్థమయ్యేలా చెప్పడానికి. ఇక్కడేంటంటే ఆ వ్యక్తులు ఒక్కలే మీ వైపు నుంచి ఆలోచించి ఇబ్బంది పడినట్టుగా నాకు అనిపించట్లేదు. మీరు కూడా డెఫినిట్‌గా ఈ వ్యక్తి వైపు నుంచి ఆలోచించి అంటే మీరు చేయాల్సిన ప్రయత్నాలు చేయడంలో చాలా ఇబ్బందులైతే ఫేస్ చేశారు. సో, నేనైతే ఇప్పుడు ఒకటే చెప్తానండి. మీరేంటంటే ఈ వ్యక్తి వైపు నుంచి ఆలోచించి ఏది కూడా డిసైడ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకేది మంచిదనిపిస్తే అదే చేయండి. ఎందుకంటే ఆ వ్యక్తి కూడా వాళ్ళకేది మంచిదనిపిస్తే అదే చేయడానికి సిద్ధంగా ఉన్నారండి. సో, ఇక్కడేంటంటే మీరు సాక్రిఫైసెస్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు సాక్రిఫైసెస్ చేయాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి మీరేంటంటే ఆ వ్యక్తి నుంచి కూడా ఏది ఎక్స్‌పెక్ట్ చేయొద్దు.
ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఆ వ్యక్తి మీ నుంచి ఏది కూడా ఎక్స్‌పెక్ట్ చేయట్లేదండి. వాళ్ళకేంటంటే, వాళ్ళనుకున్నట్టుగా అన్నీ ఉంటే చాలు. వాళ్ళకేంటంటే, ఏ ఇబ్బంది లేకపోతే చాలు అని అనుకుంటున్నారు. సో, మీరు కూడా అలా అనుకోని మీ లైఫ్‌ని మీరు ముందుకు తీసుకువెళ్ళొచ్చండి. అలా అని చెప్పి మీ ఇద్దరు కలిసి ఉండలేరు, లేకపోతే మీ ఇద్దరి మధ్యలోని డిస్టర్బెన్సెస్ అనేవి వస్తాయి అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. నేను మీకు చెప్పేదేంటంటే, మీకోసం మీరు ఆలోచించుకోండి. బట్ అట్ ద సేమ్ టైమ్ అది మ్యూచువల్ బెనిఫిట్ అవుతుంది అని అనుకుంటేనే ఆ వ్యక్తితో మీరు ఏదైనా డిస్కస్ చేయడం కానీ, వాళ్ళకి చెప్పడం కానీ ట్రై చేయండి. అంతేకాని అది మ్యూచువల్ బెనిఫిట్ అవ్వదు. ఆ వ్యక్తి మీలా ఆలోచించట్లేదు. ఆ వ్యక్తికి వేరే థాట్స్ ఉన్నాయి అని మీకు అనిపిస్తే మీరసలు చెప్పాల్సిన అవసరమే లేదు. మీకు నచ్చినట్టుగా మీరు ఉండొచ్చు. మీకు నచ్చినట్టుగా మీరు చేయొచ్చు. అదే యూనివర్స్ మీకు ఇస్తున్న సజెషన్. ఎందుకంటే మీరు ఇప్పటికే చాలా ఇబ్బందులు పడ్డారంట. సో, ఇబ్బందులనేవి జనరల్‌గా ఏ రిలేషన్‌షిప్‌లో అయినా ఉంటాయి. అంత రిలేషన్‌షిప్‌లో లేకుండా ఉండవు. బట్ కొన్నిసార్లు ఏంటంటే మనుషులు సాక్రిఫైసెస్ చేసుకోవడం వల్ల రిలేషన్‌షిప్స్ అనేవేంటంటే విత్‌స్టాండ్ అవుతుంటాయి. సో, ఈ రిలేషన్‌షిప్ కూడా మేబీ అలానే ఎవరి సైడ్ నుంచి వాళ్ళు ప్రయత్నాలైతే చేశారండి. ఆ వ్యక్తి ప్రయత్నం చేయలేదు అని చెప్పినా అది అబద్ధమే. అండ్ మీరు చేయలేదన్నా అది అబద్ధమే. ఇద్దరూ చేశారు. బట్ ఎందుకో కానీ ఇంకా థింగ్స్ ఎక్కడో కానీ క్లియర్ అవ్వాల్సిన అవసరం ఉంది. అవి ఏ రకంగా సార్ట్ ఔట్ అవుతాయంటే ఎవరో ఒకళ్ళు కాంప్రమైజ్ అయితే సార్ట్ ఔట్ అవుతాయి. బట్ ఆ వ్యక్తి వాళ్ళు మీ సైడ్ నుంచి ఆలోచించే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కోసం ఆలోచించుకోవాలనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైమ్ ఒకవేళ మీ వైపు నుంచి ఆలోచించినా సరే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉండవు. వాళ్ళేంటంటే పీస్‌ఫుల్‌గా ఫీల్ అవుతారు అంటేనే ఆ ఛాన్స్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు. అండ్ మీరు కూడా ఏంటంటే ఇంక విసిగిపోయారు. చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశారు. మీ వైపు నుంచి చాలా ప్రయత్నాలు కూడా చేశారు. మొత్తానికి మీరు కూడా ఇంకా చేంజ్ అయిపోతే బెటర్. ఈ ఇబ్బందులు ఉండవు అని అనుకుంటున్నారు. సో, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ఏ డెసిషన్ తీసుకున్నా, మీరు ఎలా చేంజ్ అయినా సరే దానికి మీరు రిగ్రెట్ అవ్వకపోతే మీరు హ్యాపీగా మీకు నచ్చినట్టు ఉండొచ్చండి. ఇంకా మీ ఇష్టం. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ పింక్ ఫెదర్ చూజ్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. సో, మీ వ్యక్తి ఆర్ ఏ వ్యక్తి అయినా సరే మీ వైపు నుంచి ఒక్కసారైనా ఆలోచించి మారే ప్రయత్నం చేస్తారా? ఆర్ అంటే ఏదైనా ఒక డెసిషన్ తీసుకునే ముందు మీ వైపు నుంచి ఆలోచించి తీసుకునే ప్రయత్నం చేస్తారా? అసలు ఏంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తి చైల్డిష్‌గా థింక్ చేసే టైప్ అండి. వాళ్ళేంటంటే ఆహ్, తెలివిగా మాట్లాడతాం అని అనుకుంటారు. తెలివిగా ఆలోచిస్తాం అనుకుంటారు. ఆర్ తెలివిగా ప్రయత్నాలు చేస్తాం అని అనుకుంటారు కానీ, అస్సలవేం లేవండి. చాలా చైల్డిష్‌గా ఆలోచిస్తారు. చైల్డిష్‌గా మాట్లాడతారు. అంటే నేనిక్కడ మీకు చెప్పాలనుకుంటుందేంటంటే, వాళ్ళ ఆలోచనల మీద వాళ్ళకే ఒక క్లారిటీ లేనప్పుడు, వాళ్ళకే కొన్ని సిట్యుయేషన్స్ పరంగా అంటే థింగ్స్ ఇలా వర్కౌట్ చేసుకోవాలి, ఇలా చేసుకుంటే బావుంటుంది అనే ఇంట్రెస్ట్ లేనప్పుడు, ఇంక మీ వైపు నుంచి వాళ్ళేం ఆలోచించగలుగుతారు? వాళ్ళ వైపు నుంచే వాళ్ళు క్లియర్‌గా థింక్ చేసే ఆ మైండ్‌సెట్ లేదండి. వ్యక్తులేంటంటే చాలా చైల్డిష్ అని చెప్పొచ్చు. అలా అని చెప్పి వ్యక్తులేంటంటే ఎదుటి వ్యక్తుల వైపు నుంచి ఆలోచించకూడదు అనేం లేదు. కాకపోతే ఆలోచించరండి అంతే. వాళ్ళేంటంటే వాళ్ళేది బిలీవ్ చేస్తారో అదే రైట్ అని ఫీల్ అవుతారు. అండ్ వాళ్ళేం మాట్లాడతారో అదే కరెక్ట్ అని అనుకుంటారు. సో, వాళ్ళందుకే ఎదుటి వ్యక్తుల నుంచి ఆలోచించాల్సిన అవసరం ఏముంది అని వాళ్ళకి వాళ్ళే ఒక క్వెషన్ చేసుకునే టైప్ అనమాట. సో, ఇలాంటి వ్యక్తుల నుంచి ఏంటంటే వీళ్ళు మన కోసం ఆలోచించాలి ఆర్ మన కోసం ఆలోచించి ఏదైనా నిర్ణయం తీసుకుంటే బావుంటుంది అని అనుకోవడం కూడా కరెక్ట్ కాదండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఈ వ్యక్తి నేచర్ ఏంటో తెలిసే ఉండాలి. ఈ వ్యక్తులు ఎలా మాట్లాడతారు? ఏం చేస్తారు? ఆర్ వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారు? ఇవన్నీ మీకు తెలిసే ఉండాలండి. ఒకవేళ సిట్యుయేషన్స్ కానీ వర్కౌట్ అవ్వకపోతే ఏ రకంగా వీళ్ళ బిహేవియర్ అనేది ఉంటుంది? ఆర్ ఎలా ట్రీట్ చేస్తారు? ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి, ఈ వ్యక్తుల కోసం ఇప్పుడు కూడా నేను మీకు చెప్పేదేంటంటే, వాళ్ళు మీ వైపు నుంచి ఆలోచించడం అనేది కొంచెం కష్టమేనండి. ఎందుకంటే, ఆల్రెడీ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే, ఈ వ్యక్తికి మనం ఆల్రెడీ ఎనఫ్ అటెన్షన్ ఇచ్చాం. ఆర్ వాళ్ళ కోసం అని చెప్పి మనం కొంత టైం అనేది ఇస్తున్నాం. ఆర్ వాళ్ళ కోసం మన సైడ్ నుంచి మనం కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. సో, ఇంతకు మించి మనం ఏంటంటే ముందుకు వెళ్తే, వీళ్ళు మనల్ని ఇబ్బంది పెడతారు. ఆర్ మనల్ని యూజ్ చేసుకుంటారు.
వాళ్ళ బెనిఫిట్ కోసం సిట్యుయేషన్స్‌ని ఎలా అయినా సరే మార్చాలి అని చెప్పి మనల్ని మ్యానిపులేట్ చేస్తారు. సో, ఇలాంటి ఆలోచనల్లో ఉన్నారండి ఈ వ్యక్తులు. వాళ్ళు అనుకుంటుందే కరెక్ట్. వాళ్ళు చేస్తుందే కరెక్ట్. వాళ్ళు మాట్లాడుతుందే కరెక్ట్. సో, ఎదుటి వ్యక్తి మాటలు కానీ, ఎదుటి వ్యక్తి పరిస్థితి కానీ అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం స్ట్రెయిట్‌గానే అన్నీ థింక్ చేస్తాం. మనకంటే అంత బాగా థింక్ చేసేవాళ్ళు ఎవరున్నారు? సో, అలాంటి మైండ్‌సెట్ అండి. అలాంటి మైండ్‌సెట్ ఉండడం వల్ల వాళ్ళేంటంటే ఈవెన్ మీరు చెప్పే ప్రయత్నం చేసినా మీరు ఇలా ఆలోచిస్తే బావుంటుంది. దీనివల్ల ఇద్దరం బెనిఫిట్ అవుతాం. లేకపోతే ఇలా ఉంటుంది సిట్యుయేషన్ అని మీరు చెప్పినా సరే, వాళ్ళు ఆలోచించే ప్రయత్నం అయితే చెయ్యట్లేదండి. అసలు వాళ్ళు ఫస్ట్ మీరు చెప్పే మాటలు వినాలి అని కూడా అనుకోవట్లేదు. మిమ్మల్ని మధ్యలోనే కట్ చేయడం కానీ, అలాంటివి చేస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటంటే, ఈ వ్యక్తులు మారాలి అనుకోవట్లేదండి. ఈ వ్యక్తుల్ని మీరు కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు డిస్ట్రాక్ట్ చేస్తున్నారు అని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు ఆల్రెడీ ఒక పాత్‌ని చూజ్ చేసుకున్నారు. ఆ పాత్‌లో వెళ్తున్నారు. వాళ్ళు చేస్తుంది కరెక్ట్ అని వాళ్ళు బిలీవ్ చేస్తున్నారు. సో, దానికోసం అని చెప్పి వాళ్ళు వర్కౌట్ చేసుకుంటున్నారు. మధ్యలో మీరేంటంటే వీళ్ళని డిస్ట్రాక్ట్ చేస్తున్నారు. మధ్యలో మీరేంటంటే లేనిపోని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు అని వీళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళని మీరు కంట్రోల్ చేయాలని చూస్తున్నట్టుగా అనుకుంటున్నారండి వీళ్ళైతే. స్ట్రెయిట్‌గా చెప్పాలంటే ఇంక అదే. ఇక్కడ ఇంకేం లేదు. వీళ్ళేంటంటే మీ వైపు నుంచి ఆలోచించడం కూడా కష్టమే. ఫ్యూచర్‌లో కూడా అది కొంత ఇబ్బందేను వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకంటే వన్స్ ఎప్పుడైతే మీ వైపు నుంచి ఆలోచిస్తారో వాళ్ళు కొన్ని కోల్పోతారేమో! లేకపోతే వాళ్ళు కొన్ని సాక్రిఫైసెస్ చేస్తే అది వాళ్ళని ఒక టైట్ స్పాట్‌లో పెడుతుందేమో! వాళ్ళేంటంటే ఆ కాంప్రమైజ్ కానీ, లేకపోతే అలాంటి అడ్జస్ట్‌మెంట్స్ కానీ చేసుకోవాలి అని అనుకోవట్లేదండి. అది వాళ్ళకి భయం వేస్తుంది అంతే. వాళ్ళ ఐడెంటిటీని మార్చుకున్నట్టే అనే ఫీలింగ్ వాళ్ళకంతే. వాళ్ళు వాళ్ళలా ఉండాలనుకుంటున్నారు. అది నచ్చి ఎవరైనా వస్తే ఓకే. దాని ప్రకారం ఎవరైనా బిహేవ్ చేస్తే ఓకే. బట్ ఇంకొకళ్ళ కోసం వాళ్ళు మారి వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ప్రయత్నాలు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇంకొకళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి థింక్ చేసి డెసిషన్స్ తీసుకోవడం అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అది వాళ్ళు కాదు. అంతే సింపుల్. ఇక్కడ ఇంకో మాటేం లేదు. వాళ్ళు కాని వ్యక్తిలా వాళ్ళుండాలి అని అనుకోవట్లేదండి. అది వాళ్ళకి భయపడుతుంది అంతే. ఈవెన్ దానివల్ల న్యూ బిగినింగ్స్ అనేవి జరుగుతాయి. వాళ్ళు అనుకున్నట్టుగా థింగ్స్ మారుతాయి అన్నా సరే, అది వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళకి అవసరం లేదు అనే ఆ మైండ్ సెట్ అండి. భయపడుతున్నారు వ్యక్తులని చెప్పొచ్చు. అంటే ఇదొక డెడ్ ఎండ్ అండి. ఇంకా వేరే వ్యక్తి వైపు నుంచి ఆలోచించి ఏదైనా డెసిషన్ తీసుకుంటే అది డెడ్ ఎండ్ అంతే. వాళ్ళ రియాలిటీ అనేది అది కాదు. సో, వాళ్ళలా చేయకూడదు. మనుషులేంటంటే చెప్పాను కదా! చైల్డిష్‌గా థింక్ చేసే టైపు. మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి చాలా చాలా తక్కువండి ఈ వ్యక్తికైతే. సో, దానివల్ల ఏంటంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఇలాంటి వ్యక్తిని హ్యాండిల్ చేయడం అయితే. ఎందుకంటే ఒక్కసారైనా ఆలోచించాలి. ప్రతిసారి వాళ్ళ కోసమే వాళ్ళు ఆలోచించుకొని అస్సలు ఎదుటి వ్యక్తి కోసం ఆలోచించకుండా, వాళ్ళ పరిస్థితుల కోసం ఆలోచించకుండా ఉండడం అంటే అది చాలా కష్టమండి. సో, ఇక్కడేంటంటేనండి, ఈ వ్యక్తులు ఏదైనా సరే భయపడుతున్నారు కానీ, మేబీ యూనివర్స్ ఏంటంటే వీళ్ళని పుష్ చేయొచ్చండి ఇంకొంచెం ముందుకి. సిట్యుయేషన్స్ అనేవేంటంటే అన్ని సార్లు ఇలానే ఉంటాయని నాకు అనిపించట్లేదు. ఈవెన్ ఈ వ్యక్తి మారడానికి ఛాన్సెస్ తక్కువే ఉన్నాయి. మీ వైపు నుంచి ఆలోచించి కొంత డెసిషన్స్ తీసుకోవడానికి అంటే ఆ పాసిబిలిటీ అనేది చాలా తక్కువగా కనిపిస్తుందండి నాకైతే మీ కార్డ్స్‌లో. బట్ ఏంటంటే యూనివర్స్ ఏంటంటే మేబీ వీళ్ళ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ క్రియేట్ చేయొచ్చండి. అదైతే నాకు స్ట్రాంగ్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ నాకెలా అనిపిస్తుందంటే డెఫినిట్‌గా ఈ వ్యక్తి మీ సైడ్ నుంచి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. పరిస్థితులనేవి ఆ రకంగా వీళ్ళని ముందుకి నడిపిస్తాయి అని నాకనిపిస్తుంది. లైక్ ఏంటంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఎదుటి వ్యక్తి సైడ్ నుంచి ఆలోచించకపోయినా వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకున్న కొన్ని సిట్యుయేషన్స్ క్రియేట్ అయినప్పుడు, ఆ సిట్యుయేషన్స్ ఏంటంటే ఈ వ్యక్తిని ఫోర్స్ చేస్తుంటాయండి. అలా ఆలోచించాలి అలా డెసిషన్స్ తీసుకోవాలి అని. సో, ఈ వ్యక్తికి కూడా అది జరగబోతున్నట్టు నాకైతే అనిపిస్తుంది. వీళ్ళేంటంటే కష్టమైన ఇబ్బందిలా అనిపించినా, భయం వేస్తున్నా వీళ్ళకి భయం కూడా వేస్తుందండి. మనుషులేంటంటే బయటకి కనిపించట్లేదు కానీ లోపల చాలా భయపడుతున్నారు. మీ వైపు నుంచి ఆలోచించాలంటే. సో, ఇలాంటి ఆలోచనలు ఏవున్నా సరే ఈ వ్యక్తికి అవన్నీ కూడా వానిష్ అయిపోయి వాళ్ళేంటంటే మీ వైపు నుంచి ఆలోచించి కొన్ని డెసిషన్స్ తీసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంటే వ్యక్తులేంటంటే లాస్ట్ వరకు కూడా అనిపిస్తుంటది. ఇంక వీళ్ళు మీకోసం ఆలోచించరు డెసిషన్స్ తీసుకోరు అని. బట్ డెఫినిట్‌గా లాస్ట్ మినిట్‌లో అయినా సరే వాళ్ళు మీ వైపు నుంచి ఆలోచించి డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం అనేది అక్కడ ఉండొచ్చు. మేబీ అలాంటి సిట్యుయేషన్స్ అయితే ఇక్కడ జరగడానికి ఛాన్సెస్ కూడా ఉన్నాయండి.
ఏదైనా సరే నేనిక్కడ ఒకటే చెప్తాను. యూనివర్స్‌ని ట్రస్ట్ చేయండి అంతే. ఈ వ్యక్తిని మీరు ట్రస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఈ వ్యక్తి మీద మీరు హోప్స్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆర్ ఈ వ్యక్తికి మీరేం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. బట్ యూనివర్స్ మీద హోప్స్ పెట్టుకోండి. యూనివర్స్ మీద ఫెయిత్ పెట్టుకోండి. యూనివర్స్ ఏంటంటే థింగ్స్ మీకు వర్కౌట్ అయ్యేలా చేస్తుంది అని స్ట్రాంగ్‌గా బిలీవ్ చేయండి. డెఫినిట్‌గా సిట్యుయేషన్స్ ఏంటంటే మీరు అనుకున్న విధంగా మారుతాయి. అండ్ అసలు ఇప్పుడు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకు ఈ సిట్యుయేషన్ పరంగా ఏం గైడెన్స్ ఇస్తుంది అనేది. సో, నేనైతే మీకు ఒకటే చెప్తానండి. మీరు ఏదైనా ఒకటి ఈ వ్యక్తి పరంగా చెయ్యాలి అనుకుంటే ఆర్ ఈ వ్యక్తి మీకోసం ఆలోచించి ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలి అనుకుంటే, వీళ్ళకేంటంటే మీ ట్రూ ఇంటెన్షన్స్ ఏంటి అనేది మీరు చెప్పకూడదండి. అంటే మనసు విప్పి మాట్లాడాల్సిన అవసరం అయితే లేదిక్కడ. ఎందుకంటే ఈ వ్యక్తికి మీరు ఎలా చెప్పినా వాళ్ళకి అర్థమవ్వదు అన్నప్పుడు అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. బట్ మీ ప్రయత్నాలేంటంటే మీరు చేసుకోవచ్చండి. అంటే మీ సైడ్ నుంచి మీరు ఏదైతే చేయాల్సిన అవసరం ఉందో అది చెయ్యొచ్చు. ఆర్ మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకుంది స్ట్రాంగ్‌గా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అవన్నీ ఈ వ్యక్తికి చెప్పాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి ఈ వ్యక్తి దగ్గర మిస్టీరియస్‌గా కూడా ఉండదు కంప్లీట్‌గా. ఆ వ్యక్తితోనేంటంటే మంచిగా ఉండడానికే ప్రయత్నం చేయండి. మంచిగానే మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. బట్ ఆ వ్యక్తి చెయ్యరు, వాళ్ళ వల్ల అవ్వదు అని అనుకున్నవి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి ఆ వ్యక్తిని మీరు హేట్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. ఆ వ్యక్తితో మీరు నార్మల్‌గా ఉండొచ్చు. నార్మల్‌గా మాట్లాడొచ్చు. మీ ఇద్దరు నార్మల్‌గా ఒక మంచి రిలేషన్‌షిప్‌లో కూడా ఉండొచ్చు. కాకపోతే కొన్ని వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు చేయాలనుకుంది మీరు చేయొచ్చు. అదేంటంటే మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ అవసరం ఉంది అని అనిపిస్తే మీరది చేసుకుంటారంతే. దానికి మీరేంటంటే డామినెంట్‌గా ఉండి, లేకపోతే వీళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం అవేం చేయాల్సిన అవసరం లేదండి. కూల్‌గా ఉండే అన్నీ చేసుకోవచ్చు. ఆ వ్యక్తితో ఫైట్ చేసైతే మీరు ఏది సాధించలేరు. అది కూడా చెప్తున్నాను. ఎందుకంటే, ఈ వ్యక్తితో కానీ మీరు ఫైట్ చేయడానికి ప్రయత్నం చేసినా, ఆర్ వాళ్ళకి ఎదురు వెళ్ళడానికి ప్రయత్నం చేసినా ఏమవుతుందంటే, ఆ వ్యక్తి మిమ్మల్ని కంట్రోల్ చేయగలరండి. వాళ్ళు మిమ్మల్ని ఎలా అయినా హ్యాండిల్ చేస్తారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అంటే, వాళ్ళు మీకు ప్రాబ్లమ్ క్రియేట్ చేయడం అనేది వాళ్ళకి పెద్ద కష్టమేం కాదండి. వాళ్ళకా తెలివితేటలున్నాయి. వాళ్ళకి తెలుసు ఎలా హ్యాండిల్ చేయాలో. బట్ మీకేంటంటే తెలిసినా సరే మీరేంటంటే బయట పడిపోతారు. మీరేంటంటే ఇబ్బందులు తెచ్చుకోగలుగుతారు. బట్ వాళ్ళకది పెద్ద కాంప్లికేటెడ్ అయితే కాదు. సో, మీరేంటంటే జాగ్రత్తగా ఉండండి. అలా అని చెప్పి నేను చెప్పాను కదా! ఈ వ్యక్తులు మారడానికి అవకాశం అయితే ఉంది. యూనివర్స్ అలాంటి సిట్యుయేషన్స్ క్రియేట్ చేస్తుంది. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏ వ్యక్తి అయినా సరే సెల్ఫిష్‌గా థింక్ చేయొచ్చు కానీ దానికి ఒక లిమిట్ అనేది ఉండాలండి. ఒక ఎక్స్‌టెంట్ వరకే ఛాన్స్ ఉంటుంది. సో, మీరు ఏదైనా ఈ వ్యక్తి మీ వైపు నుంచి ఆలోచించాలి అనుకుంటే, దానివల్ల ఆ వ్యక్తికి ఎలాంటి నష్టం ఉంటుంది ఆర్ ఆ వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్తారనేది కూడా మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే, నేను చెప్తున్నాను కదా! మీరు ఏదైనా యూనివర్స్‌ని అడిగినప్పుడు కూడా సెల్ఫ్‌లెస్‌గా అది అడిగితే జరుగుతుందండి. బట్ సెల్ఫిష్‌గా ఇలానే అవ్వాలి అని అనుకున్నప్పుడు, ఆ వ్యక్తి ఆ పరిస్థితిలో కానీ డ్యామేజ్ అవుతారు అంటే అది జరగదు. మీరు ఎంతలా అడిగినా అది అవ్వదు. అది మాత్రం గుర్తుపెట్టుకొని ఏదైనా సరే యూనివర్స్ నుంచి అడిగే ప్రయత్నం అయితే చేయండి అంతే. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అవి చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా క్లియర్‌గా మీ సిట్యుయేషన్స్ కోసం మీకు తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.